హ్యాపీ భోగి. హలో గాయ్స్, అందరికి హ్యాపీ భోగి. ఈ బెంగళూరు వెదర్కి అయితే మనం లేవడమే చాలా కష్టం. అలాంటిది మా పాప అందరికంటే ముందే లేచేసి తను రెడీ అయిపోయింది. మేము ఇంకా కిందకి వెళ్ళిపోయాం భోగి మంటలు వేయడానికి. సో మా కమ్యూనిటీలో వచ్చేసి తెలుగు వాళ్ళు చాలా తక్కువ, అంతా హిందీ మరాఠీ వాళ్ళు ఉంటారు. సో చాలా కొంతమంది ఈ భోగి మంటలు అని వేశారు. కానీ చాలా మంచి ఫీలింగ్ కదా, అలా పొద్దున్నే లేసి భోగి మంటలు వేసి కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అనమాట ఈ భోగి మంటలు ఇవన్నీ చూస్తే. సో ఇలా పాత వస్తువులు కానివ్వండి, పాత ఫర్నిచర్స్, కార్డ్బోర్డ్స్ ఇవన్నీ వేసేసాం. ఇలానే మన లైఫ్లో కూడా పాత మెమరీస్, బ్యాడ్ కానివ్వండి, ఎలాంటి మెమరీస్ అయినా వదిలేసి మన కొత్త లైఫ్కి అయితే వెల్కమ్ చెప్పాలి. మా పాప లాస్ట్ ఇయర్ అయితే 1 year old సంక్రాంతి పండగకి, ఈ ఇయర్ 1 year 1 month old. సో తను చాలా ఎక్సైట్ అవుతూ ఉంది, అంతా కొత్తగా చాలా వింతగా చూస్తూ ఉంది ఆ మంటలు అవన్నీ. సో అందుకని మేము పాపని కొంచెం అలానే చూపిస్తూ ఉన్నాం ఆ ఫైర్కి. కానీ తనకి ఫుల్ ఆ స్మోక్ వల్ల ఇన్ఫెక్షన్ అయింది, కఫా చేరుకుంది. కానీ మేము నెబులైజేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు పర్వాలేదు, కొంచెం కంట్రోల్లోకి వచ్చింది అదైతే. అండ్ భోగి పండగకి ప్రతి ఇయర్ అనే కాదు, ప్రతి ఇయర్ మా ఇంట్లో దోశలే వేస్తారు. ఎందుకని నాకు ఇప్పటికీ తెలీదు. సో మేమైతే పాపకి దోశ వేస్తున్నా, క్యారెట్ దోశ. కొంచెం క్యారెట్ తురిమి ఆ దోశ మీద వేస్తున్నా. దోశ, ఇడ్లీ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటుంది. సో మనం కూడా ఇంట్లో డైలీ ఇవే తింటాం కాబట్టి తనకు మేమేం తింటామో అదే పెడతాము. అండ్ కొంచెం గీ యాడ్ చేశాను. మ్యాక్స్ ఎలా అరిచేది క్లీన్గా? డక్ 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 ఎలా అరిచేది? మ్యాక్స్ బౌబో అనేది. డక్ క్వాక్ క్వాక్ క్వాక్. ఆ పెట్టించుకో. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. నీ ఫేవరెటా దోశ? సరే తినే మరి, నీ ఫేవరెట్ కదా దోశ, తినే. గుడ్ గర్ల్. నవ్వులే. ఇంకా నేను కూడా దోశ అండ్ ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బాదం అయితే తినేసాను. ఈ టాడ్లర్ స్టేజ్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఊరికూరికే క్రాంకీ అయిపోతారు, ఊరికూరికే ఏడ్ చేస్తారు. యూజువల్గా మా మమ్మీనే చూసుకుంటుంది పాపని. కాకపోతే ఈ పనుల వల్ల చాలా పండగ కదా, బిజీగా ఉంది. నాకు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో చదువుకుంటూ పాపని చూసుకుంటూ కొంచెం కష్టంగానే ఉంది. అండ్ ఇంకా సాయంత్రం 5 to 6 లోపలైతే భోగిపళ్ళు అనేది చిన్నపిల్లలు 5 years లోపల ఉండే వాళ్ళకైతే పోస్తారు. దీనికైతే మేము రేగిపండ్లు, చాక్లెట్స్ అండ్ పువ్వులు, కాయిన్స్, తర్వాత అక్షంతలు కూడా కొన్ని వేసాము, చెరుకు గడ్డలు ఇవి కూడా వేసాము. సో ఇలా భోగిపళ్ళు పోస్తే పిల్లలకి దృష్టి తగలకుండా మంచిగా హెల్తీగా ఉంటారని మనం ఇలా భోగిపళ్ళు అనేది పోస్తాము. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను భోగి రోజు. ఈ భోగిపళ్ళు అనేవి ఫస్ట్ ఎడం వైపు ఒక 3 సార్లు తిప్పి, కుడివైపు 3 సార్లు తిప్పి పిల్లల మీద పోయాలన్నమాట. ఫస్ట్ మదర్ పోస్తే మంచిదే అంటారు. సో అందుకే ఫస్ట్ నేను పోసాను. తర్వాత మిగతా వాళ్ళందరూ పోయొచ్చు అనమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి పాప మీద పోయొచ్చు. అలా పోస్తే ఉన్న దృష్టి అంతా వెళ్ళిపోయి పిల్లలు హెల్తీగా ఉంటారని ఒక నమ్మకం. అలా భోగిపళ్ళు పోసిన తర్వాత పాపకైతే మేము హారతి ఇచ్చాము. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలి, ఇలా భోగిపళ్ళు పోయాలి అనుకున్న వాళ్ళు పిల్లలకి 1 year కానివ్వండి, 3rd year or 5th yearలో పోస్తే మంచిది. ఎందుకంటే ఆడ్ నెంబర్స్లో ఉన్నప్పుడు, ఏజ్ ఆడ్ నెంబర్స్లో ఉన్నప్పుడు పోస్తే మంచిది అంటారు. సో మేము లాస్ట్ ఇయరే పాపకు పోసామన్నమాట. ఇది సెకండ్ టైం పాపకు పోయడం. సో లాస్ట్ టైం 1 month old ఉన్నింది పాప, అప్పుడే మేము పోసాం. ఇది సెకండ్ టైం మేము పోయడం. ఈ పండగకైతే మా ఇంట్లో మామూలు హడావుడి ఉండదన్నమాట. పండగకి ఒక 10 days ముందే ప్రిపరేషన్, స్వీట్స్ చేయడం కానివ్వండి, పిండి వంటలు ఇవన్నీ స్టార్ట్ చేస్తాము. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి ఈ పండగకైతే మేము. సో మా మమ్మీ చాలా హడావుడి చేస్తుంది ఇంట్లో.
మన సిటీలో కంటే విలేజ్ సైడ్ చాలా బాగా చేస్తారు ఈ సంక్రాంతి పండుగ అయితే. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం. అక్కడైతే చాలా బాగా చేస్తారు ఈ సంక్రాంతి పండుగ అయితే. కోళ్ళ పందెం కానివ్వండి, చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. రిలేటివ్స్ కూడా అందరు వచ్చేస్తారు ఆ ఫెస్టివల్కి అయితే. చాలా బాగుంటుంది. అండ్ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల సంక్రాంతి రోజు నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను. సో కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ పెడతాను, చూసేయండి అవి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలన్నా మీరు కమెంట్ చేయండి, సో దట్ నేను అలాంటి కంటెంట్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను. హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ మీ ఇన్ దిస్ యూట్యూబ్ జర్నీ. థ్యాంక్ యూ.